హలో స్నేహితులారా, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఈవినింగ్ మినీ వ్లాగ్ అన్నమాట. ఇది ఏంటంటే పిల్లలకి స్నాక్స్గా ఏదైనా పెడితే బాగుంటుంది అనుకునే లోపు మొన్న మా అత్తమ్మ తీసుకొచ్చిన పల్లికాయ ఉండే, అదైతే ఆ రోజు ఉడకబెట్టలేదు, అప్పటికే ఈవినింగ్ అయిపోయింది ఆమె తీసుకొచ్చని చెప్పేసి. ఇంకా తెల్లారి దీనిలో నానబెట్టాను బకెట్లో, దీనిలో ఉన్న మట్టి అంతా క్లియర్గా పోతుంది కదా అని చెప్పేసి వీటిని అయితే క్లియర్గా నీట్గా కడిగేసి గిన్నెలోకి అయితే తీసుకొని సరిపడా వాటర్ అయితే యాడ్ చేసి దానిలోకి కొద్దిగా సాల్ట్ కూడా వేసి మొత్తంగా కలుపుకోవాలి. మొత్తంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో వీటిని అయితే ఉడికించుకోవాలి. ఇవి ఉడకడానికి చాలా టైం పడుతుంది కదా, ఈలోపు నైట్ డిన్నర్లోకి అయితే కర్రీ ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి అనుకున్నాను. అంతలోపే మా అత్తమ్మ అయితే చిక్కుడుకాయ తీసుకొచ్చింది, అవి ఉంచాలని చెప్పి అని నాకు ఇచ్చేసింది. నేను చుంచుతూ ఉంటే మా పాప వచ్చి నేను కూడా చుంచుతా అని చెప్పేసి తను కూడా నాకు హెల్ప్ చేసింది. ఈ చిక్కుడుకాయ చూసిర్రు కదా, దేశవాళీ చిక్కుడుకాయ అనుకుంటా, మేబీ చిన్నగా క్యూట్గా గుండ్రటి గింజలు ఉంటాయి. హైబ్రిడ్ అయితే అంత బాగుండదు, టేస్ట్ అయితే అస్సలు బాగుండదు. అది ఇది అయితే ఎంత తిన్న బుద్ధి అవుతూ ఉంటుంది. నాకైతే ఎక్కువగా ఈ చిక్కుడుకాయ అంటే బాగా ఇష్టం, గుండ్రంగా తీయగా భలే ఉంటుంది. అబ్బా, మీరు ఎప్పుడైనా ట్రై చేస్తే కామెంట్ చేయండి. చూసారు కదా, మొత్తానికి మా పాప నేనైతే ఇలా చిక్కుడుకాయ ఉంచడం అయితే కంప్లీట్ చేసినాం. ఇంకా ఇప్పుడైతే గింజలు చూసారు కదా ఇందులో ఎన్ని ఉన్నాయో, చాలా గింజలు ఉన్నాయి. ఇంకా గింజలు కూడా డిఫరెంట్ కలర్లో వచ్చాయి, పింక్ కలర్లో. మేమైతే నేను చూస్తూ ఉంటే మా పాప కూడా ఆడుకుంటుంది వాటితో. ఇంకా చాలు అని చెప్పేసి నేనైతే అంటున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మీకు గార్డెన్ చూపిస్తా. ఆలోపు ఏంటంటే పల్లికాయ అయితే ఉడికేసింది. ఇంకా పిల్లలకి ఈవినింగ్ అయింది కదా అని చెప్పేసి వాళ్ళిద్దరికైతే పెట్టి ఇచ్చేసాను. వాళ్ళు తినేలోపు నేనైతే మంచిగా అంటే డిస్టర్బెన్స్ లేకుండా కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇద్దరికి ఇచ్చేసాను. తర్వాత మినీ గార్డెన్ చూపిస్తానన్నా కదా, ఏంటంటే న్యూ ఇయర్ రోజు మేమైతే ధనియాల మెంతులు అలికాము. అవి అయితే చక్కగా పెరిగాయి. కర్రీకి అయితే అన్ని కర్రీస్కి వస్తున్నాయి ఇప్పుడు. చూసారు కదా ఎంత చక్కగా పెరిగాయో. ఇది కొత్తిమీర, దీన్నైతే ఇప్పుడు తీస్తున్నాను కర్రీలోకి కొద్దిగా. ఇది చాలా ఫ్రెష్గా ఉంది, దేశవాళీ కొత్తిమీర కూడా. స్మెల్ అయితే బాగా వస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మెంతికూర దగ్గరికి వెళ్దాం మనం ఇప్పుడు. ఈ మెంతికూర ఏంటంటే ఇది కూడా దేశవాళీ అన్నమాట. ఈ చిక్కుడుకాయ కూరలో కనుక మెంతికూర వేస్తే సూపర్ టేస్టీగా ఉంటుంది. మేమైతే ఎప్పుడు చిక్కుడుకాయ కూర వండినా కూడా మెంతికూర అయితే వేస్తాం దాదాపు. ఇక్కడ మెంతికూర కూడా కలెక్ట్ చేశాను కర్రీలోకి. ఇప్పుడైతే ఇదంతా ఎర్రమన్ను వేసి పెట్టాము. ఇవన్నీ మొలకలు, వీటికంతా డస్ట్ అంటుంది కదా, ఎర్రమన్ను మట్టి అదంతా పోయేటట్టుగా నీట్గా కడగాలి. ఇంకా మేమేం పెట్టామంటే కొన్ని చెట్లు డ్రాగన్ ప్లాంట్స్ అయితే పెట్టాము. కొద్దిగా కొత్తిమీర కూడా పెట్టాం, కానీ అది ఇప్పుడిప్పుడే గ్రో అవుతుంది. దీనిలో ఉన్న మట్టి అంతా పోయేటట్టుగా నీట్గా అయితే వాష్ చేస్తున్నాను. ఇక్కడ పచ్చిమిరపకాయలు అయితే ఒక 5-6 తీసుకున్నాను, ఎక్కువగా తీసుకోలేదు, కారం ఉన్నాయని చెప్పేసి. ఇదంతా క్లీన్గా వాష్ చేసుకొని కర్రీకి అయితే నీట్గా కట్ చేసి అయితే పెట్టుకున్నాను. ఇంకా ఏంటంటే మా పిల్లలకైతే చిక్కుడుకాయ కూర అంటే చాలా ఇష్టం, నాకైతే ఇంకా చాలా ఇష్టం. ఇక్కడ మా మల్లె చెట్టు అయితే మా అమ్మ వాళ్ళ ఇంటి కంచెలు తీసుకొచ్చుకున్నాం. మల్లె పూలు అయితే ఎంత చాలా బాగా పూస్తున్నాయి కదా. సరే, ఇక ఈలోపు కర్రీ కంటే ముందుగా పిల్లలకి పాలు కూడా కాస్తే అయిపోతుందని చెప్పేసి పాలు అయితే పెట్టాను ఇంకో గిన్నెలోకి అయితే. చూసారు కదా, ఇవన్నీ చక్కగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిలో ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్స్, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈ వ్లాగ్ అని చెప్పేసి ఈ కూర కూడా చూపిస్తున్నాను అనమాట, మీకు ఈజీగా అర్థమైపోతుందని చెప్పేసి. ఇంకా ఏంటంటే ఇందులోకి మెంతికూర కూడా వేసుకొని మనం ముందుగా కడిగి పెట్టుకున్నాం కదా ఆ చిక్కుడుకాయలని కూడా ఇందులో వేసుకొని మీడియం ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. చిక్కుడుకాయ ఎప్పుడైనా గింజ మెత్తగా ఉడుకుతుంది. ఇంకా ఇవి కొంచెం అంటే తొందరగా ఉడుకుతాయి ఈ చిక్కుడుకాయ కాబట్టి నేనైతే ఉత్త మూత పెట్టుకున్నాను. కానీ లేదంటే మీరు గిన్నెలో ఒక ప్లేట్లోకి వాటర్ తీసుకొని మూత పెట్టుకుంటే మంచిగా చక్కగా ఉడుకుతుంది. లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి చిక్కుడుకాయ. ఆ కర్రీ ఉడికేలోపు నేనైతే ఇలా పల్లికాయలు తీసుకొని తింటున్నాను. చూస్తే ఈ కర్రీ అయితే దగ్గర పడింది. ఇందులోకి కొద్దిగా సాల్ట్, కొత్తిమీర చల్లుకొని మూత పెట్టుకొని మొత్తంగా కలుపుకున్నాను. కొద్దిగా గరం మసాలా కాదు, ధనియా పౌడర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని 2 minutes లో ఫ్లేమ్లో ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతే. ఇక ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడుకాయ కూర రెడీ అన్నమాట. ఇంతకీ మీకు హైబ్రిడ్ చిక్కుడుకాయ ఇష్టమా లేకపోతే దేశవాళీ చిక్కుడుకాయ ఇష్టమా కామెంట్ చేయండి. గింజలు అయితే భలేగా ఉన్నాయి, వాటినే చూడాలనిపిస్తుంది నాకైతే.
ఈ లోపైతే పాలు కూడా కాసాను. ఇంకా నైట్ డిన్నర్లోకి బియ్యం అయితే కడిగి పెట్టుకున్నాం. ఇక నెక్స్ట్ వచ్చేసి రూమ్ అయితే ఊడుస్తున్నాను. ఆ తర్వాత రూమ్ అంతా ఊడవడం కంప్లీట్ అయ్యాక బయట కూడా ఆకిలి ఊడవాలి కదా, ఈవినింగ్ అయిందని చెప్పేసి ఆకిలి కూడా ఊడ్చేసాను. ఆ తర్వాత మార్నింగ్ అయితే మిషన్లో బట్టలు వేసాను, వాషింగ్ మిషన్లో. అవి అట్లనే ఉన్నాయని చెప్పిన కదా, అవి కూడా తీస్తే అయిపోతుందని చెప్పేసి అవి కూడా తీసి మడత పెట్టేశాను. అంతే, ఇది అన్నమాట వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.